రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మాటల దాడులు మాత్రం తగ్గట్లేదు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు ఒకరిపై ఒకరు సెటైర్లు మాటల దాడులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ఇష్యూలో హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందనే చెప్పవచ్చు. తాజాగా ఎమ్మెల్యే హరీష్ రావు చేత కాకుండే సీఎం పదవికి రిజైన్ చెయ్యి, నేను ముఖ్యమంత్రినై మేడిగడ్డను రిపేర్ చేయిస్తా అని రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తుంది అని హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే అనేలా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది అని మండిపడ్డారు. అయితే ఈరోజు హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకే మామ అల్లుళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుట్రపూరితంగానే పేదల ప్రభుత్వంపై కేసీఆర్ హరీష్ రావులు అక్కాసు వెళ్ళగక్కుతున్నారని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడానికి కేటాయించారని, హరీష్ రావు సీఎం కావాలంటే మరో ఔరంగజేబ్ అవతారం ఎత్తాలి అని సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఏనాడు ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టలేదని మండిపడ్డాడు. నియామకాలను చేపట్టకుండా విద్యార్థుల జీవితాలతో బీఆర్ఎస్ ఆడుకుందని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త బోర్డును నియమించామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన 70 రోజుల్లోనే 25,000 ఉద్యోగాల భర్తీని చేసిందన్నారు. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. ఒక్క మేడిగడ్డలోనే ఇంత దోపిడీ జరిగిందంటే రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులో ఎంత మేర అవినీతి జరిగిందో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారు. ఇలా మొత్తానికి కాళేశ్వరం ఇష్యూ లోక్సభ ఎన్నికల వరకు కొనసాగేలా కనిపిస్తుంది.